ఇదివరకేవో మంచి పనులు చేసామని మాట్లాడదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు సారా కొట్టు ఎందుకు పెట్టావు చెప్పడం. నేను తిరుపతి నెలకోసారి వాడు, తిరుపతి నెలకోసారి వెళ్ళిన వాడు సారా కొట్టు పెట్టాడు. తిరుపతి నీకు అర్థం కాదు. తిరుపతి వేరే, సారా కొట్టు వేరే. నమశివాయ చేసే వంకర పనులు మనం తిరుపతి ఎడుతూ ఉంటాం. ఎందుకు దేవుడిని గుండు గీసేయడానికి. ఇక్కడ మనం గీసుకోవడం కదా ఆయనకే. నా కొట్టు నాదే, పైగా నా సారా కొట్టుకి లాభాలు వచ్చేలా చేయ. వెంకటేశ్వర అంత వెర్రివాడు అయిపోయాడు. వీడు సారా కొట్టుకి లాభాలు వచ్చేలా చేయాలి. అక్కడ బొమ్మ పెడతాడు, శ్రీ వెంకటేశ్వర వైన్స్. నమశివాయ. ఎంత పాపం, ఎంత పాపం. శ్రీ వెంకటేశ్వర వైన్స్. వెంకటేశ్వర స్వామికి వైన్ షాప్కి సంబంధం ఏంటి? షిరిడీ సాయి వైన్స్. ఎంత మహానుభావుల్ని మనం అవమానిస్తున్నామండి భక్తులు అని చెప్పుకుంటూనే. భక్తులు అని నువ్వు సాయి భక్తులు అయితే వైన్ షాప్ పెడతావా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? సాయిబాబా చెప్పింది ఏమిటి? నువ్వు చేస్తున్నది ఏమిటి? సమాజం నాశనం అయిపోయినా పర్వాలా, మనకి వ్యాపారాలు జరగాలి, మనకి లాభాలు రావాలి. అందుకు సాయిబాబా మహిమని, వెంకటేశ్వర స్వామి మహిమని కూడా ఉపయోగించుకోవాలి. నేను అందుకే ఎక్కువ మందితో ఫోటోలు దిగను. వీడు ఎప్పుడో వైన్ షాపులో పెడతాడు పట్టుకెళ్తాను. పైగా గురువుగారు బొమ్మట్టే కలిసి వచ్చింది అన్నాడు. ఇదో అప్రతిష్ట. వీళ్ళని తప్పించుకుని వెళ్ళిపోతాను. ఎందుకు వచ్చిన గొడవ ఏమో. ఏం చేస్తారో ఎవరికి తెలుసండి. దేవుళ్ళని అవమానించిన వాళ్ళు మమ్మల్ని అవమానించరా?